వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ జయరామ్. మనతో మాట్లాడడానికి 78 ఏళ్ల బామ్మగారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఆమె రిటైర్డ్ టీచర్. ఒకసారి గతంలో ఈమెన్నప్పుడు ఈ సంస్కృతి, సంప్రదాయాలు ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా ఒకసారి మేడం చెప్పండి. ఒక 30 ఇయర్స్ ఎబో అంటే లాంగ్ టైమ్ ఈ యొక్క సంస్కృతి, సంప్రదాయాలు ఎలా ఉన్నాయి? అప్పటికి ఇప్పుడు చూస్తే మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటి? చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉందండి. వే ఆఫ్ డ్రెస్సింగ్, వే ఆఫ్ ఈటింగ్, వే ఆఫ్ గోయింగ్ అవుట్ సైడ్, ఇవన్నీ లాట్ ఆఫ్ చేంజ్ వచ్చింది డ్రెస్సింగ్లో ముఖ్యంగా. తర్వాత మేము తినే తిండిలో డిఫరెన్స్ వచ్చేసింది. ఒక టైం అంటూ లేదండి బయటికి పోవడానికి, మళ్ళీ ఇంటికి రావడానికి ఒక టైం అంటూ లేదు. టైం సెన్స్ లేకుండా పోయింది. తర్వాత మన కల్చర్ ఏంటి అనేది మర్చిపోతున్నారు. పిల్లలకు మనం నేర్పించాలి. ఈ పండగ ఈ పండగ ఈ పండగ యొక్క ప్రత్యేకత ఇది 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 నేర్పించాల్సిన ధర్మము ఫస్ట్ తల్లికి ఉంది, తర్వాత టీచర్స్ ఉంది. అది కూడా తెలియటం లేదు. ఉగాది పండగ ఎప్పుడు వచ్చిపోయిందా తెలియలేదే అని ఒక స్టూడెంట్ నన్ను అడిగినాడు. వచ్చిపోయింది తెలియలేదా, మీ ఇంట్లో ఏం చేయాలి? మేము రోజు చేసుకుంటామండి అని. మేము రోజు అన్ని రకాల తిండ్లు తయారు చేసుకుంటాం. అంటే ఈ రోజు ఒక ఫెస్టివల్ వచ్చిందంటే ఒక ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి అటు వెళ్తే వెళ్తాం. ఒక రోజు ఫెస్టివల్ అయిపోయింది అనుకుంటారు. అసలు ఈ ఫెస్టివల్కి ఉన్నటువంటి ఆ సందర్భం ఏంటి, ఏం చెప్తారు చెప్పండి? ఇప్పుడు చూడండి, ఇప్పట్లో అప్పటి సంగతి చెప్తానండి నేను మొదట. అప్పుడు ఒక్కొక్క పండగకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి వంటలు చేసేవాళ్ళు. కాబట్టి ఈ హోటల్స్, రెస్టారెంట్లకు పోవడం అవన్నీ ఉండేది కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి అంటే ఉండ్రాళ్ళు, ఇంకా ఏవో రకరకాలుగా వస్తున్నాయి. సంక్రాంతి పండగ పొంగలి ఇవన్నీ వస్తున్నాయి. ఒక్కొక్క పండగ దీపావళి లడ్డు, మిక్చర్ ఇవన్నీ ఉండేవి. ఈ రోజుల్లో అట్లా కాదు కదా. ఎవ్రీడే బజార్కి పోతున్నారు, రెస్టారెంట్లకు వెళ్ళిపోతున్నారు, తీసుకుంటున్నారు, తింటున్నారు. హెల్త్ పాడైపోతా ఉంది. ప్రత్యేకత లేదండి. ఆ పండగ కోసం వీళ్ళు యాంగ్షియస్గా వెయిట్ చేయడం లేదు. గ్రామాలలో అప్పుడు ఎలా ఉండదు మేడం? ఒక సంక్రాంతి చూసుకుంటే అయితే ఇలా ఆ సంప్రదాయాలు ఎలా ఉండేవి? కొన్ని పండుగలు ముఖ్యంగా నేను విలేజ్లోనే పెరిగినాను. బనగానపల్లిలోనే మా నాన్నగారు పనిచేశారు కాబట్టి బైగన్పల్లిని కూడా అంటారు, అక్కడ పనిచేశారు. సంక్రాంతి పండగ ప్రతి కల్చర్ చెప్తాను చూడండి. ప్రతి ఇంటి ముందు హిందువుడైతే నాకు బాగా గుర్తుందండి, బాగా చిమ్మి పేడ నీళ్ళు చల్లి తెల్లవారేటప్పటికి ముగ్గులు వేసి పేడ నీళ్ళు చల్లుతున్నారు. సైంటిఫిక్ రీజన్ ఉందండి. ఇన్సెక్ట్స్ ఏవి లోపలికి రావండి, పేడ నీళ్ళకు రావు. అది చేసేవాళ్ళు. సంక్రాంతి పండగ వచ్చిందంటే ఇంటి ముందు గొబ్బెమ్మలు, పేడతో గొబ్బెమ్మలు, రకరకాల ముగ్గులు, అది ప్రతి ఒక్కరి ఇండ్ల దగ్గరకు పోయి యాంగ్షియస్గా చూసేవాళ్ళము. దీపావళి వచ్చిందంటే ఇంటి ముందు దీపాలు వెలిగేటివి, రకరకాల పటాకులు కాల్చేవాళ్ళు, కొంతమంది ఇండ్లలోనే తయారు చేసేవాళ్ళు. అది ఉండేది. అట్లా ఒక్కొక్క రంజాన్ పండుగ వచ్చిందంటే కులమత భేదాలు లేకుండా వాళ్ళు షీర్ కుర్మా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. మేము వాళ్ళని హక్ చేసుకునేవాళ్ళం. నో క్వశ్చన్ ఆఫ్ రిలీజియన్ ఫీలింగ్ అండి అక్కడ. అట్లా అటువంటి వాతావరణంలో కంటిన్యూ అవుతూ వచ్చినాం. కాబట్టి ఇంకొకటి, ఇప్పుడు ఈ ఉమ్మడి ఫ్యామిలీస్ కూడా లేని పరిస్థితి కనపడుతుంది. ఈ ఉమ్మడి ఫ్యామిలీస్ గురించి మీరు ఏం చెప్తారంటే? చెప్తానండి. ఇప్పుడు నేను చూస్తున్న ఎగ్జాంపుల్ నేను చెప్పకూడదు, కానీ ఇక్కడ నేను చాలా కుటుంబాలని గమనించిన తర్వాత నాకు ఈ ఆశ్రమాలు అంటే ఏంటో తెలీదు. మా అమ్మ కానీ మా నాన్నగారు కానీ మా ఎవరు కూడా ఆశ్రమాలలో లేరు. మా అక్కను కూడా నేను ఎప్పుడు పంపలేదు, మా నాన్నగారిని కూడా ఎప్పుడు పంపలేదు. వాళ్ళకి కావాల్సిన సేవ అంతా నేను చేసినాను. కానీ నేను కొన్ని పరిస్థితుల వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం గమనిస్తున్నానంటే, ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో వీళ్ళు లేకపోవటం వల్ల వీళ్ళు ఏమవుతున్నారంటే విడిపోతున్నారు. అన్నదమ్ములు విడిపోతున్నారు, అక్కచెల్లెలు విడిపోతున్నారు, తల్లిదండ్రులను పంచుకుంటున్నారు. నీవు 6 నెలలు నువ్వు పెట్టుకో, 6 నెలలు నేను పెట్టుకుంటాను అంటున్నారు. ఇది ఒక ఉమ్మడి కుటుంబాలలో ఎక్కడైనా జరుగుతాయండి. నలుగురు అన్నదమ్ములు కలిసి ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, అక్కచెల్లెలు కలిసినప్పుడు ఎట్లా ఉంటుందండి? ఈ విధమైనటువంటి డివైడ్ అండ్ రూల్ పాలసీలు ఉండవు కదా. ఆ విధంగా జరుగుతున్నాయండి. అసలు ఉమ్మడి కుటుంబం అనేది లేదండి. నేను చూస్తూనే ఉన్నాను కదా. పక్కనే ఉంటారు, ఏమైంది గమనించుకోరండి. పక్కనే ఉంటారు ఇళ్ళలో, గమనించుకోరు. ఇక్కడ నేను ఎంతోమందిని అబ్జర్వ్ చేస్తుంటానండి. ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో ఒక డజన్ అరటిపళ్ళు తీసుకురా పోతుంటాను. నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, బట్ నేను పిల్లలు లేరని నేను బాధపడటం లేదండి. ఎందుకంటే
నాకు ఊరు నిండా పిల్లలే. నా స్టూడెంట్స్ అంతా నా పిల్లలే. బీద పిల్లలందరూ నా పిల్లలే అనుకుంటాను. నా వంతు సహాయం వాళ్ళకి నేను చేస్తానండి. నా పిల్లలే నాకు నింటే సెల్ఫిష్‌నెస్ వచ్చేదేమో, స్వార్థం వచ్చేదేమో నాకు. నాకు అటువంటిది లేదండి. ఎందుకంటే నేను ఎవరు సఫర్ అవుతున్నారు. నేను 5 మంది స్టూడెంట్స్‌ని చెప్పకూడదు. ఓయూ యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళకి కావాల్సినటువంటి తిండి గానీ, వాళ్ళ హాస్టల్ ఫీజు కానీ, వాళ్ళకి కానీ 5 మంది కూడా ఇప్పుడు హైయెస్ట్ పొజిషన్‌లో ఉన్నారండి. 5 అంటే నా లెవెల్ వరకు నేను ఆ విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తూ పోయినాను. ఇప్పుడు మీకు వాళ్ళందరూ టచ్‌లో ఉన్నారు మేడం? ఉన్నారండి. ఒక ఇద్దరు టచ్‌లో ఉన్నారు ఇప్పటికి. ఒక అబ్బాయేమో అమెరికాలో ఉంటున్నాడు. బద్రి అని డాక్టర్ అతను. ఇంకొకతను షాబుద్దీన్, డాక్టర్ షాబుద్దీన్. అతను కూడా అమెరికాలోనే ఉంటున్నాడు. ఆహ్, మా అక్కయ్య ఫ్రెండు ఉన్నాడు డాక్టరు. వాళ్ళ పిల్లలు కూడా మా ఇంటికొస్తే వాళ్ళకు హోమ్‌లీగా మేము ట్రీట్ చేసేవాళ్ళం. మేడం ఇప్పుడు మీరున్నారు. మీ నాన్న కలెక్టర్‌గా పనిచేశారు ఆ రోజుల్లో. అవునండి. మీ మీ ఫ్యామిలీ కూడా చాలా చదువుకున్న ఫ్యామిలీ. చాలా అంత హైలీ ఎడ్యుకేటెడ్ అండి. హైలీ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ. అవునండి. అంటే మీరు ఎందుకు ఇక్కడ ఉంటున్నారు ఏంటి ఇక్కడ? ఇప్పుడు చూడండి, మనసు అనేది పరిపరి విధాలుగా పోతుంటుందండి. కొంతమంది గతాన్ని విస్మరిస్తారు. కొంతమంది గతాన్ని మర్చిపోలేదు. గతము తలిచి వగచి కంటే సౌఖ్యమే లేదు పాట ఉంది కదండీ! గతాన్ని కూడా మనం కొంచెం రీకాల్ చేసుకోవాల్సొస్తుంది. కానీ ఆ గతం మనల్ని బాధపెడుతుంది. మనం మనం ఏరియాలో ఉన్నామనుకోండి, అయ్యో! ఇక్కడ మాట్లాడేవాళ్ళం గదా! ఇక్కడ ఉండేవాళ్ళం గదా! ఇక్కడ కలిసి ఉండేవాళ్ళం గదా! ఇక్కడ తినేవాళ్ళం గదా! ఇటువంటి జ్ఞాపకాలన్నీ మైండ్‌లోకొస్తుంటాయండి. ఎప్పుడైతే మా సిస్టర్ సన్ చనిపోయాడో, ఎప్పుడైతే మా అక్కయ్య చనిపోయిందో, అది నాకొక పెద్ద దెబ్బయిపోయిందండి. ఆ వాతావరణంలో నాకు 24 అవర్స్ నా మైండ్‌లో అదే రివీల్ అవుతూ వచ్చింది. సో, చేంజ్ ఆఫ్ ప్లేస్ ఉంటే కొద్దిగా నాకు మైండ్‌లో కొంచెం రెస్ట్ ఉంటుందేమో అని దీంతోటి నేను వచ్చినాను గానీ, దిస్ ఈస్ ద న్యూ ప్లేస్ ఫర్ మీ. నాకు తెలీదు కూడా తెలీదు ఈ ప్లేస్ అంటే ఏంటో కూడా. సో, ఎక్కడ పుడతామో, ఎక్కడ పెరుగుతామో, ఎక్కడ పోతామో, ఎక్కడ ఉంటామో ఇది ఫిలాసఫీ అండి. ఇది వేదాంతం అంతే. ఎందుకొచ్చినాము అనడానికి మనకే తెలియదు. మీకు కొన్ని సాంగ్స్ వస్తాయంటున్నారు కదా! పాతయి. పాడతానండి. 'గద్దర్‌తో' మీకు అనుబంధం ఉందంటున్నారు. ఆహ్, 'గోరంట్ల వెంకన్న'తో మీకు అనుబంధం పాడాను. ఉంటున్నారు. వాళ్ళిద్దరితో మీకు అనుబంధం ఏంటి? ఏంటి? వాళ్ళతోటి పాడేటప్పుడు చాలా తక్కువనే పాడాను. గద్దర్ గారితో కూడా ఒక 2, 3 పాటల కంటే ఎక్కువ పాడలేదు. గోరంట్ల వెంకన్న గారితో కూడా ఎక్కువ పాడలేకపోయినాను. అలా గ్రూప్ వాళ్ళతోటి పోయినప్పుడు గ్రూప్‌లో పాడినాను. ఆ! చిన్ని చిన్ని దానమే ఓ పిల్ల పజ్జన్న కోసెదనా, చిన్ని చిన్ని దానమే ఓ పిల్ల పజ్జన్న కోసెదనా, ఆకళ్ళ దూపల్ల నిన్ను కోరి వచ్చి కాచి జొన్నల కాయవే, ఆకళ్ళ దూపల్ల నిన్ను కోరి వచ్చి కాచి జొన్న కాయవే, వేలు పట్టేవాడివా ఓ పిల్లగా పూలు తిరిగేవాడివా, పాలు పెరుగుతాయి హోయ్ పాలు పెరుగుతాయి పట్టం మంచం మీద పవళించేవాడివా, నీవు పవళించేవాడివా, నడుముకు వడ్డానమే పిల్ల నక్లీసు చేయిస్తానే, నడుముకు వడ్డానమే పిల్ల నక్లీసు చేయిస్తానే, పాదాన పట్టీలు ఓయ్ హోయ్ పాదాన పట్టీలు పట్టు చీర కట్టి పట్నము చూపిస్తానే, నీకు పట్నము చూపిస్తానే, నీ మాట సయ్యంటిని ఓ పిల్లగా మర్యాద నతిపిని, నగలు నాణ్యాలు హోయ్ నగలు నాణ్యాలు నట్టాలు నాకు ఏమీ వద్దంటిని, నాకు ఏమీ వద్దంటిని. ఎక్సలెంట్ మేడం. ఇంకే వస్తాం మేడం. ఇంకే పాడతారా? ఇంకో పాట మా కోసం. ఆ ఆ ఆ మనసున మల్లెల మాలలుగినే, కన్నుల వెన్నెల డోలలుగినే, మనసున మల్లెల మాలలుగినే, కన్నుల వెన్నెల డోలలుగినే, ఎంత హాయి ఈ రేయి నిన్ను
ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండేనో మనసున మల్లెల మాలలుగెనే కన్నుల వెన్నెల డోలలుగెనే. ఒక హిందీ పాట పాడుతాను, ఒకే ఒక లేదు. నీ నవ్వు యువతల కోసం పాడుతున్నాను. तुम पास आए यूं मुस्कुराए तुमने न जाने क्या सपने दिखाए. तुम पास आए यूं मुस्कुराए तुमने न जाने क्या सपने दिखाए. अब तो मेरा दिल जागे न सोचा है क्या करूँ हाय कुछ कुछ होता है क्या करूँ हाय कुछ कुछ होता है. तुम पास आए तुम पास आए. हवा में उड़ता जाए मेरे लाल दुपट्टा मलमल आज मेरे लाल दुपट्टा मलमल ओ जी ओ जी. हवा में उड़ता जाए काले काले बादल गिर गिर आ गई हवा में उड़ता जाए मेरी लाल दुपट्टा मलमल आज मेरी लाल दुपट्टा मलमल ओ जी ओ जी ओ जी ओ जी. ఎక్సలెంట్ మేడం. ఇంకా మీరు రిటైర్డ్ టీచర్, అదేవిధంగా గోల్డ్ మెడలిస్ట్ కూడా మీరు ఉన్నారు. మీరు 5 సార్లు మీరు గోల్డ్ మెడలిస్ట్ అందుకున్నారు. ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ 5 గోల్డ్ మెడలిస్ట్ అందుకున్నారు. ఇంకా మీరు ఒక రైటర్ అని చెప్తున్నారు. ఎటువంటి రైటర్ ఎటువంటి రాశారు మేడం మీ రైటింగ్స్? జనరల్గా కవితలు రాశానండి, తర్వాత స్టోరీస్ కూడా రాశాను, తర్వాత జనరల్ టాపిక్స్ రాశాను, రోగాలపైన కూడా రాశాను. ఇవి నా యొక్క టాపిక్స్ నేను రాస్తుంటానండి. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు మేడం? మీ మా నాన్నగారు నాన్నగారు బనగానపల్లిలో కలెక్టర్గా రిటైర్ అయిపోయారండి. అక్కడే రిటైర్ అయిపోయారు. అప్పుడు బైగన్పల్లి ఈజ్ ఏ స్టేట్ అండి. నవాబ్ ఉన్నారు, అప్పటికి నవాబ్ ఉన్నారు. నేను చిన్నదాన్నండి. నేను 6వ తరగతి చదివేటప్పుడు చాలా చిన్నదాన్ని. స్టేజ్ పైన డ్యాన్స్ ఆడేటప్పటికి మేము స్కూల్ డేకి నవాబుని పిలిచేవాళ్ళము. బ్రిటిష్ పాలంటారు అప్పుడు? అవునండి, ఇంకా పాలించే వాళ్ళం గుర్తు ఉండండి నాకు బాగా ఇంకా వాళ్ళు మన కంట్రీ వదిలిపెట్టి పోలేదు, ఇంకా స్టిల్ అప్పుడు నవాబు స్టేజ్ పైకి వచ్చి నన్ను ఎత్తుకొని ఇచ్చిన కప్పు ఈ రోజుకి టిల్ టుడే నా దగ్గర ఉందండి. ఆయన ఇచ్చిన వెండి కప్పు ఇప్పుడు కూడా పెట్టుకున్నాను భద్రంగా. మా అమ్మ కూడా అనిబెసెంట్ సచితోటి బహుమతి అందుకుందండి. మా అమ్మ మంచి సింగర్. మా ఇంట్లో అందరు మంచి ఆర్టిస్టులు, సింగర్స్, ఆఫీసర్స్. మాకు ప్రాపర్టీ లేకపోవచ్చు కానీ అందరు పెన్షనర్స్. ఐఎమ్ గెటింగ్ సఫిషియంట్ పెన్షన్ ఇవ్వచ్చు. సో ఇది మొత్తానికైతే ఇక్కడ మనకు ఎదురుండే బామ్మ పేరు రాజకుమారి, నిక్నేమ్ రాజుగా ఇటు మేడం పిలుస్తారు. మేడం రిటైర్డ్ టీచర్. ఈమె ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 5 సార్లు కూడా గోల్డ్ మెడలిస్ట్ అందుకున్న హిస్టరీ కూడా ఈమెకు ఉంది. ఇది మొత్తానికైతే నేటి యువతరానికి, నేటి సమాజానికి ఇటు మేడం అందించినటువంటి కొన్ని జ్ఞాపకాలు, అదేవిధంగా కొన్ని అడ్వాంటేజెస్. ఇది మొత్తానికి ఉంటాయి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటి జయరాం, బిగ్ టీవీ ఒంగోలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.